ఈ మాస్క్ మ్యాన్ ఎవరు? సినిమాల్లో వస్తాడా? లేకపోతే ఎక్కడొస్తాడు? ఏంటనేది అందరూ కన్‌ఫ్యూజన్. సో, 'బిగ్ బాస్' సీజన్‌లో వస్తున్నాడు. అగ్ని పరీక్షలో తనకిష్టమైనట్టు అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పాడు. బిందు మాధవ్ అయితే మెడలో ట్యాగ్ కూడా ఏసింది. యు ఆర్ లోజర్ అని. బట్ నిజంగా అతను లోజరా? అతనేంటి మాస్క్ అనేది నిజంగా పెట్టుకున్నాడా? లేకపోతే షో పుటప్పా? మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు? మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నాడు హృదయ మానవ్ ఫ్రమ్ విజయవాడ. సో, హృదయ మానవ్‌ని అడిగి తెలుసుకుందాం. ఇంతకీ బిగ్ బాస్‌కి వెళ్తాడా ఏంటి? అసలు ఇదంతా కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? హాయ్ హృదయ మానవ్. హాయ్. ఎలా ఉన్నావు? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఫస్ట్ క్లాస్. ఓకే. ఏంటి బిగ్ బాస్‌కి వెళ్ళాలి అనే ఆలోచన ఏంటి? దాని ముందు ఫస్ట్ చెప్తాను, మీరు చెప్పండి. అడ్డదిడ్డంగా మాట్లాడలా. అడ్డదిడ్డంగా బతికే సమాజం, సొసైటీ మధ్యలో ముక్కు సూటిగా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నా. సొసైటీకి అర్థం కావట్లా, అంతే సింపుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం నాకు అర్థం అవ్వలేదు. అర్థం వాళ్ళు అదే అంటారు చూసారా, మినిమం లెవెల్ ఉండాలి. దీని కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు అర్థం అవుతుంది. ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుందా మీరు చెప్పేది? ఎవరికి అర్థం కాదు. మీకు అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, తిన్నగా ఉన్న వాళ్ళకి చాలా కరెక్ట్గా అర్థం అయిపోతుంది. అదే మీ మిస్సెస్కి అర్థం అవుతుందా మీరు చెప్పేది? అఫ్ కోర్స్. నాలో సగభాగం అయింది కాబట్టి అర్థం చేసుకుని, నేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది, ట్రైన్ చేస్తుంటాగా. అది ఏంటి సమాజం ఏది అన్నారు ఏంటది? ఇప్పుడు మీరు మాస్క్ గురించి అడిగారు కదా, ఆ పాయింట్ కూడా చెప్తా. ఓకే. దాని ముందు ఒకటి చెప్తా. నేను మనిషిని, భారతీయుడిని, రెండే. ఏ ప్రాంతానికి ఆపాదించొద్దు నన్ను, ఏ ప్రాంతానికి సంబంధించిన మనిషిని కాదు. కుల మతానికి ప్రాంతాలకి అస్సలు నేను ఆ సబ్జెక్ట్ లో లేనేలేను. మరి జస్ట్ హృదయం. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అల్లేక భారతీయులేగా. అదే భారతీయులని ఫీల్ అవ్వాలి కదా, కన్విక్షన్ తో బతకాలి కదా. జస్ట్ ఆగస్ట్ 15 వచ్చిన రోజు సెలవు తీసుకోలేదు, ఒక చాక్లెట్ తింటూ జెండా వందనం చేస్తే భారతీయుడు అయిపోడు. మీరేంటి సంవత్సరం అంతకాలం జెండా ఎగరేస్తారా? ప్రతిరోజు భారతదేశాన్ని గుండెలో పెట్టుకుని బతుకుతుంటా. అది నాలో ఉన్న పేట్రియట్ భావాలు. ఓకే. రెండు, హృదయ మానవ్ అని అడిగారు పేరు, చాలా మంది అడుగుతున్నారు ఏంటి హృదయ మానవ్ అని. ఇప్పుడు ఈ షో కోసమో దేనికోసమో నేను క్రియేట్ చేసుకుంది కాదు. 1998, 99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ మనందరం చేసుకుని ఉంటాం కదా. హాట్ మెయిల్ మీకు మనకు తెలిసి, జీమెయిల్ క్రియేట్, యాహూ మెయిల్, జీమెయిల్ లేదు ఆ టైంలో. క్రియేట్ చేసుకునేటప్పుడు మన ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ లో హరీష్ నా పేరు, స్వతహాగా తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఈ దేహానికి ఉన్న పేరు హరీష్. ఇంటి పేరు నేను ఇష్టపడిన, మీకు అర్థమైపోయింది ఆ రీజన్. హరీష్ అని పెట్టుకుని ట్రై చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తున్నప్పుడు అసలు పేరు అనేది నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కావాలి, అసలు నా వ్యక్తిత్వం ఏంటి, దాని తగ్గట్టు పేరు పెట్టుకుందాం అనే ఆలోచనలో మొదలైంది. బీజం పడింది అప్పుడే. హృదయంతో ఆలోచిస్తా, హృదయం మానవ్. సో హృదయ మానవ్ అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత తాల్ అనే మూవీ వచ్చింది, చాలా మంది మానవ్ అని పేరు దాన్ని చూసి పెట్టుకున్నారా. లోకల్ ఏమంటే కాకులు చాలా రకాలు మాట్లాడుతూనే ఉంటారు, నోరిచ్చాడు కదా దేవుడు, మాట్లాడతాడు. కానీ అలా కాదు, హృదయ మానవ్. మనం ఏంటో నాకు తెలియాలి కదా, హృదయం ఉన్న మానవ్ అండి. అందువల్ల హృదయ మానవ అయింది. అంతే, హృదయ మానవ్. ఈ మాస్క్ ఏంటి ఎప్పుడు పెట్టుకు తిరుగుతూ ఉంటారా? ఇక్కడ క్లారిటీ చెప్పాలి. ఇప్పుడు మాస్క్ అడుగుతున్నారు, దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది బయట అంతా కూడా. నేను గత ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి ఈ మన సర్జికల్ మాస్క్ ఉంటుంది కదా, అది పెట్టుకునేవాడిని. దాని కారణం ఏంటంటే బయట మన పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది, ఎయిర్ పొల్యూషన్. సో నేను మాస్క్ పెట్టుకునే ఉండేవాడిని కొన్ని ఇయర్స్ నుంచి. కాలక్రమేణా మరి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ మాస్క్ అనేది కామన్ అయిపోయింది జనానికి. ఇప్పుడు కొంతమంది పెట్టుకోవట్లేదు, ఫ్రీ అయిపోయింది. బట్ ఐ వాజ్ వేరింగ్ మాస్క్. మా ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మై క్వాలిటీ ఆఫ్ ఎయిర్, వాట్ ఐ బ్రీత్, పీల్చుకునే గాలి. ఈ సబ్జెక్ట్ అంతా చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది కానీ దాని గురించి నేను మాట్లాడను, స్టడీ చేస్తే అది డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే దాని తర్వాత నిజంగా ఒక 7 years నుంచి నేను, అంటే కరెక్ట్గా మాకు మ్యారేజ్ అయినప్పుడు సేమ్ మీకు రామాయణంలో అనిపిస్తుంది, నిజంగా వాస్తవం అదే జరిగింది. ప్రేమించిన అమ్మాయి కట్టుబాట్లు, విలువలకి నేను చాలా ప్రాధాన్యత ఇస్తా. ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించిందంటే ఇష్టపడింది అన్నప్పుడు తను కూడా ఇష్టపడటం జరిగింది. పెళ్లి చేసుకున్నాము, పెద్దల సమక్షం పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అరణ్యవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిజంగానే 7 సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్తో టచ్లో లేవు. అరణ్యవాసం అంటే ఎక్కడికి వెళ్తారు అంటే ఎవరు అరణ్యవాసం అంటే అడవుల్లోకి వెళ్ళిపోం మనం. జనజీవనంలో అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ మేము ఎక్కడున్నాం ఏంటి, మా వేరే బోట్స్ తెలియదు వాళ్ళకి. అంతే. వాళ్ళేంటి సౌండ్ పార్టీయా, ఇన్ఫ్లుయెన్సరా? అంటే మాటల పరంగా సౌండ్, ఇలా కాదు అది. సో కాబట్టి ఉంటాయి కదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, కొంతమంది నచ్చవు, కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి పర్సనల్, చాలా పెద్దది అయిపోతుంది చెప్తే. దానివల్ల మేము వేరుగా అరణ్యవాసంలోకి వెళ్ళిపోయాం. తర్వాత నేను అంతకుముందు జాబ్స్ చేసేవాడిని. దాని తర్వాత జాబ్స్ తర్వాత మ్యారేజ్ తర్వాత బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్. జాబ్స్లో నాకు ఒక సాటిస్ఫాక్షన్ కలగల. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎన్ని జాబ్స్ చేసినా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాను, కానీ బట్టతలోడికి దువ్వెన అమ్మాలనే సిద్ధాంతం నాకు నచ్చేది కాదు. బ్లఫ్ బిజినెస్ నా వల్ల కాదు. సో అన్నారు హృదయ మానవకి, ఇక్కడ హృదయానికి నచ్చట్లా, సాటిస్ఫాక్షన్ లేదు. మనకులో కూడా చాలా మందికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటారు. మనం చేసే వృత్తిలో మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏంటంటే తప్పదు, బతకాలంటే మనం చేయాలి. చేసేవాడిని, అంటే నాకు ఒక డెస్టినీ రాసి ఉందేమో అనుకునేవాడిని. సరే ఇంకా జాబ్స్ వద్దు, వ్యాపారం చేద్దాం, నేనే కొంతమంది జీవితం ఇద్దామనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో కొత్త జర్నీ స్టార్ట్ చేశాను మ్యారేజ్ తర్వాత. ఏంటంటే అది
ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్, ఏంటి కొత్త ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై. ఇప్పుడు ఉందా? లేదండి, అది కూడా చెప్పబోతున్నాను, చెప్తాను మీకు. అయితే దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నా, అంతా బాగుంది. అగైన్ అక్కడ కూడా ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ 100 అంటే ఇంత నెంబర్ అని చెప్పను, చాలా మందికి లైఫ్ ఇవ్వడం జరిగింది, చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేసేవాళ్ళు, అంతా బాగుంది అంతా. కానీ అన్ఫార్చునేట్లీ 2017-18 ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ నా లైఫ్ని అప్సైడ్ డౌన్ చేసేస్తుంది. సేమ్ ఇదే ఇర్రెస్పాన్సిబుల్ ఉంటాం, రెక్లెస్గా ఉంటాం, మనకు తెలుసు కదా లైఫ్కి వాల్యూ లేదు ఇండియాలో. హిట్ అండ్ రన్, గుద్దు వెళ్ళిపోవటం. దాని తర్వాత లైఫ్ ఏమవుతుంది అనేది ఎవరికి పట్టించుకోరు కదా, గుద్దు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత నేను ట్రోమాలోకి వెళ్ళటము, ఆల్మోస్ట్ అదే టైంలో ఐ లాస్ట్ మై పర్సన్ ఆల్సో, వన్ ఆఫ్ మై వర్కర్. వీక్ డేస్ స్పాన్ లో ఐ లాస్ట్ మై సిస్టర్ ఆల్సో, మై కజిన్ సిస్టర్. ఇవన్నీ కూడా నన్ను చాలా లోపల కలిసి వేసేస్తున్నాయి. సారీ, ఓకే. సో నేను ఇక బెడ్లో ఉండిపోయాను. ఆ టైంలో ఇక నాకు అనిపించింది అంటే లైఫ్ వాల్యూ తెలుసుకుని ఇక ఈ అరణ్యవాసానికి మనం ఫుల్ స్టాప్ పెడదాము. అంటే ఒకటే లైఫ్ కదా, మనిషి లైఫ్ వాల్యూ తెలియాలని ఇక మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ మన లైఫ్లో తీసుకొచ్చేసాము. తర్వాత వచ్చేసారు. ఈ లోపల దీని ప్రాసెస్లో ఇంకా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి అంటే ఒక రకమైన స్ట్రెస్, డిప్రెషన్. ఎందుకంటే నేను చేసిన ఆ బిజినెస్ కూడా ఏదైతే ఉందో, సారీ టు సే, ప్రతి ఒక్కరు చేయి చెప్తాడు. సిస్టమ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు చేయి చెప్తారు. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇవ్వాలి అనే ఆలోచన కన్నా కూడా నాకేంటి అనే తత్వం. అంటే భారతదేశం ఎంత గొప్పదంటే దానికి పట్టిన ప్రాబ్లం ఏంటంటే ఒక చేనుకు పట్టిన చీడలాగా కరప్షన్, గ్రీడీనెస్, ఈ రెండు భారతదేశాన్ని ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంచడానికి కారణం. అది ఒక పేట్రియట్గా చెప్తున్నా, సిస్టంలో ఉండి చెప్తున్నా, సిస్టంలో ఉన్నాను కాబట్టి. సో సమ్వేర్ అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మరి ఇంకో కొత్త లైఫ్ రాసి పెట్టుందేమో, అందుకే వాళ్ళ రోజున మీ ముందున్నానేమో. దాంట్లో ఎదుగుతున్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత చాలా డౌన్ టైం చూసా, ఫైనాన్షియల్గా, సైకలాజికల్గా. నేను అంటే నేను జీవంలో దైవం చూస్తా, నేను దేవుడు నమ్మను. నా కంటి ముందు మీ ప్రతి ప్రాణిలో కూడా దైవం చూస్తా. బ్యూటిఫుల్ క్రియేషన్ కదా. అయితే అదే మనుషులు ఎంత ప్రేమ ఉంటుందో అదే మనుషులతో నాకు కంప్లైంట్ కానీ ఏదైనా సరే. సో ఇలా ఉండి నాలో నేను సంఘర్షణ పడుతూ నేను ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తూ చాలా తక్కువ మందితో ఒక రకమైన సంఖ్యలు వేసేసుకుని ఒక షెల్లో ఉన్నా. నేను బబుల్ అంటాం కదా, దాంట్లో ఉండటం జరిగింది. అజ్ఞాతవాసం నుంచి సెల్లోకి వచ్చారు. ఆ షెల్లో ఉండిపోయా. షెల్ అంటే ఒక బబుల్ లాగా, ఒక చిన్న ఒక బందీకానాల దాంట్లో ఉండిపోయా. నేను ఉండిపోయి ఇలా ఉండి ఇక జీవితం ఇది వేస్ట్, ఇంకా అవసరం లేదు, గివ్ అప్ అంటే వేరే ఒక హోప్ ఉండేది. హోప్ ఆఫ్ ఫెయిత్ ఎప్పుడు ఉండేది. కానీ ఒక స్టేజ్లో గివ్ అప్ అనుకున్నాను. గివ్ అప్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ గివ్ అప్ అనుకున్నప్పుడు, గివ్ అప్కి రీజన్ ఉన్నప్పుడు రైజ్ అప్ కూడా రీజన్ ఉండాలిగా. ఓకే, పుట్టుకి కారణం తెలిసి ఉండాలి, ఒక కారణం ఏదో ఉండాలి కదా. ఆ కారణం తెలుసుకునే అన్వేషణలో భాగంగా కొత్త జర్నీ స్టార్ట్ చేశా. పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు పుట్టాం, మన కారణం ఏంటి. చిన్నప్పటి నుంచి చాలా కోరికలతో, ఆశయాలతో పుట్టడం జరిగింది, పెరగడం జరిగింది. కానీ అన్ని సాధ్యపడలేదు. సార్ ఈసారి ఎవరినో బ్లేమ్ చేయటం ఎందుకు, లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి హోప్ అండ్ ఫెయిత్తో మళ్ళీ కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ చేసాము. నాలో సగభాగం, నేను ఫస్ట్ నుంచి అందరికి అదే చెప్తున్నా, హరిత హరీష్. తను పుట్టి పెరగడం అంతా కూడా నార్త్ ఇండియాలో తను. ఓకే, అదే అంటారు సార్, డెస్టినీ కొన్ని మనం ఊహించలేము, ఊహకు అతీతంగా ఉంటుంది. సౌత్ ఇండియా రావటం, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అవటం, ఒకరికొకరు ఇష్టపడటం, ఒక జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 19-20 years మా ఇద్దరు ప్రయాణం మొత్తం. అది లవ్ కానీ మ్యారేజ్ కానీ ఆల్ టుగెదర్. ఓకే, అలా మొదలైన మా ప్రస్థానం ఇంకా బ్యూటిఫుల్గా స్ట్రాంగ్గా నడుస్తూనే ఉంది. అయితే ఈ ప్రాసెస్లో నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మా వైఫ్ ఒక మాట ఉంది, కన్నా నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, అందరు తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో హోప్స్ పెట్టుకుంటారు. తల్లిదండ్రులు అలాగే నువ్వు ఒక హీరోవి, నా కంటి ముందు జీరో అయిపోతుంటే చూడలేకపోతున్నా. ఓకే, డోంట్ గివ్ అప్ అన్నప్పుడు, ఓకే ఇది గివ్ అప్ టైం కాదు, ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ నుంచి ఇలా కాదు, ఇంకా రైజింగ్ ఫీనిక్స్ లాగా ఫ్రమ్ ది యాషెస్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సారో నుంచి, స్ట్రెస్ నుంచి ఒక కొత్త పునర్జన్మలాగా స్టార్ట్ చేసే ఫ్లై అవుతాం. ఆ ప్రాసెస్లో మనకి బిగ్ బాస్ అనే అవకాశం ఏదైతే ఉందో, ఇప్పుడు యాక్చువల్ బిగ్ బాస్ అందరికి అగ్ని పరీక్ష ఉండొచ్చు, నాకు జీవితం అగ్ని పరీక్ష అయితే బిగ్ బాస్ ఆపద్బాంధుడు అనుకుంటాను నేను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.